హాయ్ ఎవ్రీబడి. రీసెంట్గా ఒక పదం మనకి న్యూస్లోకి వచ్చింది. ఎన్ఐఆర్ఎఫ్. ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? అసలు అదేంటి? మనకి ఇండియాలో ఉన్న బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక సర్వే చేసి ఆ సర్వేలో స్టడీ పరంగా ఏది మనకి టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటో వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. సో ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనే ఎన్ఐఆర్ఎఫ్ ఏదైతే ఉందో దాని మెయిన్ జాబ్ ఏంటంటే ఒక స్టడీ చేసి ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో టాప్ ఏంటో, సెకండ్ ఏంటో, థర్డ్ ఏంటో అలా వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. రీసెంట్గా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ఇచ్చిన ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ దేనికి ఇచ్చారు అంటే మనకి ఐఐటి మెడ్రాస్కి ఇచ్చారు. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటి మెడ్రాస్ ఈజ్ చూజన్ యాజ్ ద టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ద రీసెంట్ అనౌన్స్మెంట్ మేడ్ బై ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చింది? ఐఐటి మెడ్రాస్కి వచ్చింది. ఆ స్టడీలో సెకండ్ ర్యాంక్ దేనికి ఇచ్చారు అంటే ఐఐఎస్ బెంగళూరుకి ఇచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరుకి ఇచ్చారు. ఇక థర్డ్ ర్యాంక్ దేనికి ఇచ్చారు అంటే ఐఐటి ఢిల్లీకి ఇచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి ఇచ్చారు. ఇలా మనకి రీసెంట్గా ఈ ఎన్ఐఆర్ఎఫ్ అనే ఈ సర్వే ప్రకారం వచ్చిన ర్యాంక్స్ ఏంటో నేను మీకు చెప్పాను. అట్ ది సేమ్ టైం అసలు ఇండియాలో మనకి ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లేదా ఎన్ఐఆర్ఎఫ్ అనేది ఎప్పుడు మొదలు పెట్టుకున్నాము అంటే 2016లో. We started this NIRF in India in the year 2016. ఇక 2020 సంవత్సరంలో 2019-20 ఇయర్లో మనకి ఏంటంటే ఈ ఎన్ఐఆర్ఎఫ్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ముందు ఎన్రోల్ అవ్వాలన్నమాట, రిజిస్టర్ అవ్వాలి. అలా రిజిస్టర్ అయిన ఇన్స్టిట్యూట్స్ సుమారుగా 3,700 పైగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మోర్ దాన్ 3,700 ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎన్ఐఆర్ఎఫ్. అలా రిజిస్టర్ చేసుకోగా వాళ్ళు స్టడీ చేసి సర్వే చేసి ఐఐటి మనకి టాప్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఐఐటి మెడ్రాస్కి వాళ్ళు టాప్ ర్యాంక్ ఇచ్చారు. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరుకి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు. ఐఐటి ఢిల్లీకి వాళ్ళు థర్డ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సరే, ఇది రీసెంట్గా వచ్చిన న్యూస్. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్లో ఎన్నో రిఫార్మ్స్ అవసరం ఉన్నది అన్న విషయం మనం గతంలోనే చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. 2019లో డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటారు, డిఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019 గురించి కూడా నేను గతంలో క్లియర్గా మీతో చెప్పాను. అంటే ఎడ్యుకేషనల్ పాలసీ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో చేయాల్సిన రిఫార్మ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ని ఎక్కువ మందికి యాక్సెసిబుల్గా చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్లో ఉన్న సెట్ బ్యాక్స్ని మనం ఓవర్కమ్ చేయగలగాలి. చాలా మటుకు ప్రైవేటైజేషన్ అయిన తర్వాత అంటే ఇండియాలో లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ ఎక్కువ యాక్సెసిబుల్ అయింది, కానీ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ చాలా మటుకు డైల్యూట్ అయిపోయింది అన్న విషయం కూడా మనం కాదనలేని ఒక విషయం. అంటే ఆఫ్టర్ మెనీ మోర్ ప్రైవేట్ సెక్టర్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ education has become more and more accessible to many more students. However, at the same time, the value of education is also diluted. అంటే చాలామంది కేవలం డిగ్రీ సర్టిఫికేట్ లేదా బీటెక్ సర్టిఫికేట్, ఎంబీఏ సర్టిఫికేట్తో బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ చాలా ఉండట్లేదు. అంటే మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ మియర్ సర్టిఫికేట్స్ బట్ నాట్ ద రిక్వైర్డ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అన్నది గతంలో చాలా సర్వేస్ చెప్పారు. మనం కూడా కాదండి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి చాలా మటుకు స్టూడెంట్స్లో లోపం. అంటే మెనీ స్టూడెంట్స్ ల్యాక్ ద రిక్వైర్డ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. దానికి సంబంధించి డెఫినెట్గా గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రిక్వైర్డ్ రిఫార్మ్స్ని చెయ్యాలి. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటాం, R&D. ఈ R&Dకి సంబంధించి కూడా గవర్నమెంట్ తరపు నుంచి పూర్తి స్థాయిలో సపోర్టివ్ ప్రోగ్రామ్స్ ఉండాలి. ఇది ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వచ్చిందంటే మనలో చాలామందికి తెలుసు, ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, మనకు ఉండే ఈ గ్రాడ్యుయేషన్లో లేదా ఇంటర్మీడియట్లో మనకి ప్రాక్టికల్స్ అంటాము. అంటే ల్యాబొరేటరీస్కి తీసుకువెళ్తే స్టూడెంట్స్ని అక్కడ ప్రాక్టికల్స్ చేయించాలి. అది కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, లేకపోతే సైన్స్కి సంబంధించిన బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లాంటివి అవ్వచ్చు.
ఈ ప్రైవేట్ కాలేజెస్లో చాలా మటుకు జరిగే ఈ ప్రాక్టికల్స్లో క్వాలిటీ ఎక్కువ ఉండదు. దే ల్యాక్ ద రిక్వైర్డ్ క్వాలిటీ అన్నది ఎక్కువ మంది చేసే ఒక విమర్శ. ఇది కూడా మనం కాదండి. మెనీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ డోంట్ హ్యావ్ ద ప్రాక్టికల్స్ కండక్టెడ్ ప్రాపర్లీ. చాలా విద్యా సంస్థల్లో అయితే ప్రాక్టికల్స్కు కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు అన్నది వాస్తవం. మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని స్టూడెంట్ కేవలం సర్టిఫికెట్స్ పట్టుకుని బయటికి వస్తే పరిస్థితి ఏంటనేది మనందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దగ్గరికి వస్తాయి, గవర్నమెంట్ స్కూల్స్ లేదా గవర్నమెంట్ కాలేజెస్. అక్కడ ఎక్విప్మెంట్ ఉండొచ్చు లేదా కావాల్సిన రిసోర్సెస్ ఉండొచ్చు, కానీ కావాల్సిన డిసిప్లిన్ అవ్వచ్చు, గైడెన్స్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అక్కడ అది మిస్ అవుతుంది అన్నది కూడా చాలామంది చేసే విమర్శ. ఎక్కువ మనందరికీ తెలిసిన ఒక కామెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే ఈ టీచర్స్ అవ్వచ్చు లేదా లెక్చరర్స్ అవ్వచ్చు, వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్లో లేదా ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ శాలరీ కోసం లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అక్కడికి వెళ్ళి పనిచేస్తుంటారు అన్నది ఎక్కువ మంది చేసే విమర్శ. ఇందులో కొంత నిజం ఉన్నా కొంత నిజం లేదని చెప్పాలి. కానీ ఎడ్యుకేషన్ అనేది ఒక కంట్రీ డెవలప్మెంట్కి ఒక ముఖ్యమైన ఇండికేటర్. మనకి ఎలా అయితే ఎకానమీ ఇండికేటర్స్ ఉంటాయో ఇంటలెక్చువల్ ఇండికేటర్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఎడ్యుకేషన్, అది కాదనలేని ఒక విషయం. ఇటువంటి ఎడ్యుకేషన్ సెక్టార్లో డెఫినెట్గా రిఫార్మ్స్ అనేవి చాలా అవసరం అన్నది వాస్తవం. అయితే గతంలో ఎన్నో రిఫార్మ్స్ చేసినప్పటికీ కూడా రిక్వైర్డ్ రిజల్ట్, డిజైర్డ్ రిజల్ట్ రాలేదన్నది నిజం. సో henceforth in the future government definitely has to make sure that required reforms will happen in education sector. రీసెంట్గా కోవిడ్-19 వచ్చిన తర్వాత లాక్డౌన్ ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వకముందే గవర్నమెంట్ చాలా మట్టుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎంతమంది స్టూడెంట్స్నే అలౌ చేయాలి, వాళ్ళని బ్యాచెస్గా డివైడ్ చేయాలి, రకరకాల ఏబిసిడి ఇన్స్ట్రక్షన్స్ అంటూ రకరకాలుగా చెప్పడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశం వేరు. కోవిడ్-19 అంటే కరోనా వైరస్ వస్తుంది అనే భయంతో సోషల్ డిస్టెన్సింగ్ అనే ఒక మెయిన్ ఫ్యాక్టర్ వల్ల ఈ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఈ యొక్క సిచ్యువేషన్ని మనం యూటిలైజ్ చేసుకుని ఏవేవైతే రిఫార్మ్స్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నామో అవి కానీ చేసినట్టయితే డెఫినెట్గా కేవలం నేను చెప్పిన ఐఐటి మెడ్రాసే కాదు లేదా ఐఐటి ఢిల్లీయే కాదు, ఒక స్టూడెంట్ వాడు 10 రూపాయలు కట్టాడా 1,00,000 రూపాయలు కట్టాడా పక్కన పెడదాం, ఏదైతే నమ్మకంతో తల్లిదండ్రులు పిల్లల్ని ఒక విద్యా సంస్థలో, ఒక స్కూల్లో, ఒక కాలేజ్లో జాయిన్ చేస్తారు, అతను ఆ విద్యా సంస్థ నుంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి కేవలం సర్టిఫికెట్లు మాత్రమే కాదు, అతనికి కావాల్సిన పూర్తి జ్ఞానం, నాలెడ్జ్, స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ అన్నీ ఏవైతే అతని లైఫ్కి కావాలో అవన్నీ కూడా సర్టిఫికెట్స్తో పాటు ఆ విద్యా సంస్థ ప్రొవైడ్ చేయగలిగితేనే పూర్తి స్థాయిలో స్టూడెంట్, టీచర్, పేరెంట్, జనరల్గా ఇది ఒక ట్రయాంగులర్ రెస్పాన్సిబిలిటీ. స్టూడెంట్, టీచర్, పేరెంట్ వీళ్ళ ముగ్గురి పాత్ర ఉంటుంది. సో ఎప్పుడైతే ఇందాక నేను చెప్పినట్టు రిఫార్మ్స్ అనేవి పూర్తి స్థాయిలో జరుగుతాయో ఈ ముగ్గురు గెలిచినట్టే. సో దిస్ కోవిడ్-19 సిచ్యువేషన్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ టు ఇంప్లిమెంట్ ద లాంగ్ అవైటెడ్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. లేదనుకుంటే మళ్ళీ హిస్టరీస్ రిపీటెడ్ లాగా మొదటికే వస్తాం. నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను, ఆల్కహాల్ ప్రొహిబిషన్ గురించి నేను మాట్లాడాను. వాస్తవం ఏంటంటే డెఫినెట్గా ఇండియన్ ఎకానమీకి ఆల్కహాల్ సేల్స్ అనేవి చాలా అవసరం, వెన్నెముక లాంటివి, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అక్కడి నుంచి. కానీ ఈ కోవిడ్-19 ఇచ్చిన సిచ్యువేషన్ని మనం వాడుకుని ఆల్టర్నేటివ్ ఇన్కమ్ జనరేషన్ మీద మనం కానీ ఫోకస్ పెట్టగలిగితే, ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోగలిగితే, ఆల్కహాల్ యొక్క కన్జంప్షన్ మీద మాత్రమే ఇన్కమ్ జనరేషన్ అనేది ఏదైతే ఆధారపడి ఉన్నదో ఈ యొక్క ఫ్యాక్టర్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళగలిగితే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. మనీ కేవలం ఒక పాత్ర మాత్రమే, ఒక భాగం మాత్రమే. మనీ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్స్ లైఫ్. దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఇండికేట్ ద హ్యాపీనెస్, దట్ ఇండికేట్ ద ఇంటలెక్చువల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అయితే గతంలో అది చెప్పినప్పటికీ కూడా లాక్డౌన్ ఉండగానే ఆల్కహాల్స్ తప్పక ఇండియన్ ఎకానమీ కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాజ్ యూజువల్గా మళ్ళీ లిక్కర్ సేల్స్ని మొదలుపెట్టారు. ఆ పరిణామాలు మనం అందరం కూడా చూస్తున్నాం. కేసెస్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. సో ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించిన ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే NIRF ఉన్నదో
ఇది ఐఐటి మెడ్రాస్, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి ఢిల్లీని 1, 2, 3 బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్గా ర్యాంక్స్ ఇచ్చాయి. అట్ ద సేమ్ టైం రానున్న రోజుల్లో ప్రతి విద్యా సంస్థ కూడా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసే దిశగా గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేయగలిగితే దట్ ఈజ్ ఓన్లీ ద రైట్ జస్టిఫికేషన్ ఎ స్టూడెంట్ డిజర్వ్స్, బికాస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టూడెంట్.